చివరికి భార్య వచ్చి అంటుంది, అయ్యా ఇంతగా నువ్వు దేవుని చేస్తున్నావే, నువ్వు ఆయన దూషించి చచ్చిపో, నువ్వు ఎందుకు ఈ బ్రతుకు, నీకేం చేశాడు, ఇంత భయంకర పరిస్థితి, దేవుని నమ్ముకున్నావే, నువ్వు ఇంతగా చేశాడు దేవుని, లాస్ట్ చనిపోయే పరిస్థితి నీకు, దేవుని దూషించు, తిట్టు దేవుని, చనిపో అని భార్య అంటుంటే భార్యను కూడా ఏం మాట్లాడలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడద్దు. కనీసం మూర్ఖురాలు కూడా అన్న మాట కూడా అనలేదు. యోబు నోట్లో నుంచి ఆ మాట కూడా రాలేదు. ప్రేదేని పెట్టి ఈరోజు ప్రేజ్ సంఘం ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఏదో బాధ వచ్చిందని, బలహీనతను వచ్చిందని, లేకపోతే రోగం వచ్చిందని దేవుని దూషించడం కాదు, సనగడం కాదు, కానీ దేవా దీని వెనక, దీని తర్వాత నాకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండబోతుంది, ఇది తర్వాత, దీని తర్వాత ఒక అద్భుతమైన ఆశీర్వాదాల చేత నింపబోతున్నావు, రెండంతల ఆశీర్వాదాల చేత నింపబోతున్నావు అని ఎప్పుడైతే నువ్వు దేవుని ఘనపరుస్తావో ఖచ్చితంగా అలాంటి కార్యం దేవుడు చేస్తాడు. అందుకే యోబు రెండంతల ఆశీర్వాదాల చేత నింపాడు. ఈరోజు దేవుని యొక్క దయ ఎంతో అవసరం ప్రియమైన బిడ్డ. ఈరోజు నీ క్రియలు, నీ పనులు, నీ మనస్సు బట్టి, నీ మనస్సు లేకపోతే నీ ఆలోచనలు అన్నీ ఏ విధంగా ఆలోచిస్తున్నావు నాకైతే తెలియదు, కానీ ఏ ఆలోచనలతో ఉన్నావో నిజంగా ఈరోజు దేవుని వెచ్చించే మనసు కలిగి ఉండాలి, దేవుని స్తుతించే మనసు కలిగి ఉండాలి. సమస్యలు వస్తున్నాయని దేవుని సనడం కాదు, ఆ సమస్యలు వచ్చినప్పుడే మనం దేవుని ఎక్కువ గణపరచాలి, ఆ బాధలు వచ్చినప్పుడు ఎక్కువగా దేవుని స్తుతించాలి, ఆ అద్భుతమైన ఆ భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడే ఎక్కువగా దేవుని గణపరచాలి. అది చూస్తాడు దేవుడు. ఇక్కడ రాణికి భయంకరమే, ఇంకా రాజు ఎదురు నిలబడబోతుంది, రాజు ఏమైనా చేయొచ్చు, ఒకవేళ చంపేసేయచ్చు, ఎందుకంటే రాజు పిలవందే, రాజు ఆజ్ఞ ఇవ్వందే రాజు ఎదురు నిలబడడానికి వీలు లేదు. కానీ రాణి అనుకుంది, ఎస్తేర్ అనుకుంది, నా ప్రజల కోసం నేను ఏమైనా పర్లేదు, యూదుల కోసం, నా జనుల కోసం నేను ఏమైనా పర్లేదు, అందుకేం చేసేది, ఉపవాసం ఉండమని, ప్రార్థన చేయమని తన ప్రజలకు చెప్పింది. ఆమె ప్రార్థన చేసింది, రాజు ఎదురు నిలబడింది, ఎస్తేర్ని చూశాడు, చూడగానే ఆయనకు దయ పుట్టింది. అప్పుడు రాజు బంగారపు దండం ఏం చేశాడు, ఆమె వైపు చాపాడు. హలలు, దానికి అర్థం ఏంటంటే ఆమె యందు దయ పుట్టెను. హల్లెలూయా. అక్కడి ప్రియదేని బిడ్డ, దేవుని కూడా నీ యందు దయ పుట్టుతుంది. ఎప్పుడో తెలుసా, నీకున్న మనసును బట్టి, నీకున్న తలంపులను బట్టి, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి దేవునికి దయ పుడుతుంది. మనుషులమే కొన్నిసార్లు కొంతమంది చూసినప్పుడు కోపపడుతుంటే, దేవునికి మనం చేసే వాటిని చూస్తుంటే కోపపడడా? ఎన్నోసార్లు దేవుని విరోధంగా, దేవుని ధిక్కరించి, దేవునికి అవిధేయత కలిగి, అక్రమంగా దేవునికి ఇష్టం లేని పనులు జీవిస్తున్నామే. మనుషులు కొంతమంది చూసినప్పుడు మనకు కోపము, బాధ పుడుతుంటే ఇంకా దేవుని మనల్ని కలగజేసిన ఆయనకు బాధ ఉండదండి? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయనలాగా చేసుకున్నాడు, మన ఆయనలాగా రూపించుకున్నాడు, నేల మట్టుకు వంగాడు, మట్టిని తీసుకున్నాడు, ఆయనలాగా రూపించుకున్నాడు, నాసికారంధ్రంలో జీవవాయువు ఊరాడు, నరుడు ఏమయ్యాడంట, జీవాత్మ. ఆయనలాగా రూపించుకున్నాడు. అయితే ఆయనలాగా ఉన్న మనము ఆయన విరోధంగా చేస్తుంటే జీవిస్తుంటే ఆయన కోపం ఉండదా? బాధ ఉండదా? మనుషులుగా మనమే బాధపడుతుంటాం, మనుషులుగా మనకే కోపం వస్తుంటుంది ఎక్కువగా. కానీ ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడ, ఆ విధంగా కోపించే దేవుడు కాదు ఆయన. కోపిస్తూనే ఆయన వాత్సల్యత చూపించే దేవుడు ఆయన. ప్రియదేని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క దయ మన మీద ఉంది కాబట్టి ఈరోజు ఉన్నాము ఇక్కడ. ఆయన కనికరం ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని ఆయన ఎదుట మనం ఏం చేస్తున్నాం? దేవుని ఘనపరుస్తున్నాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం. ప్రియదేని బిడ్డ, ఆయన దయ లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళం, పెంట కుప్పల మీద. హల్లెలూయా. ఎక్కడో నరకానికి పాత్రలయ్యేవారం. హల్లెలూయా. వాటి మొట్టమొదటి దండం ఏంటి? రాజు చేతిలో ఉన్న దండము. అలా ఎవరి వైపు చూపిస్తున్నాడు దండాన్ని? రాజు ఎస్తేరు వైపు చూపించాడు. రెండో దండం మనం చూద్దాం, చూడండి. కీర్తనలు 23వ కీర్తన 4వ మాట దయచూద్దాం. గాఢాంధకారపు Psalms 23:4 verse. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా.
అలలు నిజంగా ప్రియ దేవుని బిడ్డ, రెండవ దండం ఎలాంటి ఏదో తెలుసా? కాపరి చేతిలో ఉన్న దండము. ఇది చాలా ప్రాముఖ్యమైన దండం. హల్లెలూయా. కాపరి చేతిలో ఉన్న దండం. మొదటి దండం ఏంటి? రాజు చేతిలో ఉన్న దండము. రెండోదిగా కాపరి చేతిలో ఉన్న దండం. దావీదు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? కాపరినిగా వర్ణిస్తూ కీర్తన రాస్తాడు. 23వ కీర్తన ఇది. ఏంటిది? ఒక కీర్తన, పాట. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి కాపరిగా వర్ణిస్తూ ఏం చేస్తున్నాడు? కీర్తన రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల ఎదుట నడిపించుచున్నాడు. నా ప్రాణమును ఆయన సేద తీర్చి ఉన్నాడు. తన నామమును బట్టి నీతిమానులను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించి. ఒక కీర్తన రాస్తున్నాడు దావీదు. ఒక పాట పాడుతున్నాడు. ఆయన దావీదు కాపరి, దేవుణ్ణి కాపరిగా పెట్టుకొని వర్ణిస్తూ కీర్తన రాస్తూ. ఎంత అద్భుతమైన కీర్తన అంటే, ఈ కీర్తన అంటే 23వ కీర్తన అంటే అందరికీ తెలుసు కదా, అందరూ కంటతో చెప్తారు. ఎందుకంటే అంత అద్భుతమైన కీర్తన దావీదు రాస్తున్నాడు. తన దేవుడైన దావీదు తన దేవుడైన కాపరినిగా ఆయన చేస్తున్నాడు, వర్ణిస్తూ దేవునికి ఏం చేస్తున్నాడు? కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన ప్రియదేవుడా. నిజంగా ఇక్కడ రాస్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డుకర్ర నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో. హల్లెలూయా. దావీదు ఏం చేసేవాడు? అరణ్యంలో గొర్రెలను కాచేవాడు. దండం చేతిలో కర్ర ఉండేది ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ దండం ఎలా ఉంటుంది తెలుసా? ఈ కర్ర ఉంటుంది, కర్రకి ఇట్లా వంకిలా ఉంటుంది. అది ఏం చేసి తెలుసా? ఆ అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉంటాడు. దానికి ఆహారం అవసరం. ఆకులు వేస్తే చెట్ల కొమ్మలు, ఆకులు వాటిని తెంపడానికి దాన్ని ఏం చేస్తారంట? అట్లా కర్రకు ఒక వంకిలాగా ఉంటుంది. దాన్ని పట్టుకుని లాగితే అవన్నీ ఆకులన్నీ కూడా తెంపుతుంది అన్నమాట. అప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయి? ఆహారం తింటాయి కదా. చూడండి, గాఢాంధపు లోయలకు వెళ్ళినప్పుడు కాపరి తన చేతిలో ఉన్న దండము చేత తను ఆదరిస్తాడు. కాపరి చేతిలో వంపుతో కూడిన ఒక కర్ర ఉంటుంది. తన గొర్రెలకు ఏం చేస్తాడంట? కావలసిన ఆహారం చెట్ల నుండి తీసుకోవలసి వచ్చినప్పుడు కాపరి ఆ కర్రను ఏం చేస్తాడంట? ఉపయోగిస్తాడు. హల్లెలూయా. ఆ కాపరి అరణ్యంలో ఉన్న ఆ కాపరి చేతిలో దండం ఉంటుంది. అది ఏం చేస్తుందంట? గొర్రెలను ఆదరిస్తుంది ప్రియదేవుని బిడ్డ. ఇంకోటి ఏంటో తెలుసా? ఆహారాన్ని చెట్లలో ఆకులు లాగడానికి ఆ దండాన్ని ఉపయోగిస్తాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, కాపరి నిజంగా అద్భుతమైన కాపరి. మన కాపరి ఎవరు? ఆయన యేసయ్యే. హల్లెలూయా. ఎలాంటి వాడు మన కాపరి? మన రక్షించేవాడు. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయము నిన్ను భయపడవు. నీవు నాకు తోడయుందు. నీ దుడ్డుకర్ర నీ దండం నన్ను ఆదరించును. యేసయ్య ఎవరు? మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరిగా పెట్టుకుంటే మనకు ఎలాంటి అపాయం రాదు ప్రియదేవుని బిడ్డ. మనం ఆయన కాపరిగా పెట్టుకోం కాబట్టి ఎన్నోసార్లు కష్టాలు, ఎన్నోసార్లు బాధలు, ఎన్నోసార్లు ఇరుకులు, ఎన్నోసార్లు బలహీనతలు, ఎన్నోసార్లు రోగాలు, ఎన్నోసార్లు కరువు కాటకాలు. ఎందుకో తెలుసా? ఆయనను కాపరిగా పెట్టుకో. అందుకే దావీదు రాస్తున్నాడు, ఆయన దేవుని కాపరిగా పెట్టుకున్నాడు దావీదు. యెహోవా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని కాపరిగా పెట్టుకున్నాడు దావీదు. అందుకే దావీదుకి ఏమి కూడా లేదు, ఏమి కూడా అపాయం రాదు. వచ్చినా దాంట్లో దేవుడు ఏం చేస్తున్నాడు? జయాన్ని ఇచ్చాడు ప్రియదేవుని బిడ్డ. ఆ భయంకర పరిస్థితిలో కూడా కదా జంతువులుండి తన గొర్రెలను కాపాడేవాడు దావీదు. నిజంగా దావీదు గురించి ఆలోచిస్తే అరణ్యంలో నిజంగా యెష్షయి కుమారుడు దావీదు చివరి వ్యక్తి. చిన్నోడు దావీదు. అందరినీ అన్నలు మాత్రం యెష్షయి ఏం చేశాడు? యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి వెళ్ళమని పంపించాడు. ఆ అన్నలు ఎట్లున్నారో తెలుసు? ఆజానుభావులు, పెద్ద భుజాలు కలిగిన వ్యక్తులు, యుద్ధంలో చక్కటి ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు. వారు ఎవరు? అన్నలు, దావీదు యొక్క అన్నలు. వారందరినీ యుద్ధానికి పంపించాడు. కానీ దావీదుని మాత్రం ఏం చేశాడు? ఎందుకంటే చిన్నోడు, అతనికి ఏ పని రాదు అనుకున్నాడో ఏమో. యెష్షయి ఏం చేశాడంట? నువ్వు ఒక పని అప్పగిస్తాను. ఆ పని ఏంటో తెలుసా? గొర్రెలను కాయు. ఆ అరణ్యంలో గొర్రెలు ఏం చేసుకురావాలా? నువ్వు కాచుకొని రావాలా, వారికి మేత మేయించి తీసుకురావాలా అని ఒక పని పెడితే ఆ పనిలో దావీదు ఎట్లున్నాడు? నమ్మకంగా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ.
అరణ్యంలో దావీదు ఏం చేశాడు? గొర్రెలను కాచేవాడు, జంతువుల నుండి ఏం చేసాడు? రక్షించేవాడు గొర్రెల్ని. హల్లెలూయా. ఎన్నోసార్లు ఎలుగుబంటి సింహాల నోట్లో నుంచి ఆ గొర్రెలను కాపాడాడు. అంత శక్తి ఉంది దావీదుకు. అంత మాత్రమే కాదు, దావీదు సితార పెట్టుకుని వాయిద్యాన్ని ఏం చేసేవాడు? వాయించేవాడు, దేవుని స్తుతించేవాడు. అందుకే ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. సింహాసనం మీద కూర్చుని ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. ఇజ్రాయేలుకు రాజుగా దేవుడు చేశాడు. ఇది దేనివల్ల తెలుసా? దావీదు దేవుని స్తుతించాడు కాబట్టే. అలా అందుకే దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు కాబట్టే అడుగు అడుగున దేవుడు దావీదుని ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూనే ఉన్నాడు. అరణ్యంలో కాపాడుతున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, నువ్వు వెళ్ళి మీ అన్నలకు ఏం చేయి? టిఫిన్ క్యారెట్స్ వచ్చేసి అన్నప్పుడు తీసుకుపోతే చూస్తున్నాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, కనబడుతున్నాడు. గొల్యాతు అనే వ్యక్తి, చాలా అజానుభావుడు, ఎన్నో అడుగులు, దాదాపు 7 అడుగులు 8 అడుగులు ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆ గొల్యాతుని చూసి అందరూ అక్కడున్న యుద్ధంలో ఉన్న ప్రజలందరూ పారిపోతున్నారు. ఎందుకంటే ఇతన్ని నేను ఇతన్ని మేము ఓడించలేము, మా వల్ల కాదని అందరూ గొల్యాతుని చూసి పారిపోతున్నారు. ఇది చూశాడు ఎవరు? దావీదు. యాక్చువల్గా దేనికి వచ్చాడు దావీదు? అన్నలకు టిఫిన్ కార్లు ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఎప్పుడైతే చూశాడు, సిచ్యువేషన్, ఈ పరిస్థితి చూశాడో అప్పుడు అనుకున్నాడు దావీదు, నేను వెళ్ళి గొల్యాతుని చంపేస్తా, గొల్యాతు మీద యుద్ధం చేస్తా, ఖచ్చితంగా గొల్యాతుని చంపేస్తా అని మనసులో అనుకున్నాడు. కానీ చూస్తున్నాడు అందరూ ప్రతిరోజు వస్తాడు గొల్యాతు, ఒక సవాలు విసురుతున్నాడు. ఎవరైనా నాతో యుద్ధానికి వస్తారా? ఎవరైనా నాతో యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని సవాల్ విసురుతున్నాడు. కానీ ఎవరు వెళ్ళడానికి సిద్ధపడట్లేదు. ప్రేదన్ అంత ధైర్యం ఎవరికి లేదు. ఆ గొల్యాతుని చూడగానే అందరూ ఏమవుతుంది? బిత్తరబోతున్నారు, పారిపోతున్నారు. నేను ఇంక చేయలేము. యెష్షై కుమార్ అన్నలు కూడా, దావీదు అన్నలు కూడా ఏం చేయట్లేకపోయినారు? వారి మీదికి గొల్యాతు మీద దండెత్తి వెళ్ళడానికి వీలు లేకపోయింది. ప్రేద అంతా భయపడుతున్నారు. అలాంటి పరిస్థితిలో దావీదు వెళ్ళి రాస్తాను, అయ్యా నేను గొల్యాతు మీదకి వెళ్తాను. ఎందుకంటే నేను అరణ్యంలో ఉన్నప్పుడు సింహాల నోట్లో నుంచి, ఎలుగుబంటి నోట్లో నుంచి నా గొర్రెలను తప్పించాను, విడిపించి రక్షించాను. కాబట్టి ఈ వ్యక్తి ఏంటి? నేను గొల్యాతుని చంపేస్తాను, తన మీద వెళ్తాను, నన్ను పంపించండి అంటే అన్నలు అందరు నవ్వుకున్నారు, హేళన చేస్తున్నారు. నువ్వు యుద్ధం చూడ్డానికి, నువ్వు టిఫిన్ కార్లు ఇవ్వడానికి కాదు వచ్చింది, యుద్ధం చూడ్డానికి వచ్చావు కదా అని వారందరూ దావీదుని ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు వచ్చావు? వెళ్ళిపో అని తిడుతూ అని చేస్తుంటే చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు, నేను ఖచ్చితంగా గొల్యాతు మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. రాజుకు అడిగితే రాజు అన్నాడు, ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళు అని రాజు ఒక డ్రెస్ ఇచ్చాడు. వేసుకోగానే దావీదు ఏమైపోయాడు? ఆ డ్రెస్ వేసుకోగానే మునిగిపోయాడు. ఎందుకంటే దావీదు చిన్నోడు, యవనస్తుడు, ఆ డ్రెస్ వేసుకున్నాడు, మునిగిపోయాడు. అడగడానికి కూడా వీళ్ళు. అందుకే ఆ డ్రెస్సును పక్కన పెట్టి నాకు ఇదేం అవసరం లేదు, ఎట్లా ఉన్నానో అట్లే వెళ్తాను దావీదు గొల్యాతు మీదకి అనుకున్నాడు. ఒక చిన్న నున్నని రాళ్ళను తీసుకున్నాడు, వడసలు తీసుకొని గొల్యాతు మీదకి వెళ్తున్నాడు. వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. మనసులో ఒకలాంటి భయం అవుతుంది దావీదుకి. ఎందుకంటే చిన్నోడు, ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఇంకో ధైర్యం ఉంది. ఎందుకంటే దేవుడు దావీదు నన్ను బలపరిచే దేవుడు, నన్ను ధైర్యపరిచే దేవుడు, నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలన్న దేవుడు. కాబట్టి ఇక దావీదు ఎవరిని చూడకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాడు. గొల్యాతు దగ్గరికి వెళ్తుంటే గొల్యాతు ఏం చేస్తున్నాడు? దావీదే చూడగానే నవ్వుతున్నాడు. నువ్వా? నేనేమైనా కుక్కనా? రాళ్ళు తీసుకున్న, వడసలు తీసుకుని కొట్టడానికి నేమైనా కుక్కనా అంటున్నాడు. ఎవరు? గొల్యాతు. మాట్లాడుతుంటే దావీదు మెల్లగా వడసలు తీసుకున్నాడు, నుండ్రని రాయి తీసుకుని అట్లా విసిరగానే ఏం చేసింది? నుండ్రని రాయి, చాలా సూది కొద్దిగా ఉన్న రాయి తీసుకుపోయి ఎక్కడ పడింది? గొల్యాతు నుదుటన పడింది. హల్లెలూయా. ఎప్పుడైతే నుదుటన పడిందో ఏమయ్యాడు? గొల్యాతు వెనకబడాల్సింది ఏమయ్యాడు? దావీదు ఎదుట బోలబడ్డాడు. పడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొల్యాతు వరలో ఉన్న వడుసలు, అది కత్తిని తీసుకుని ఏం చేశాడు? గొల్యాతు యొక్క తలను తెగ నరికాడు. చెప్పడకూడదు అని మయంపరుద్దాం. అలలో బాలుడైన దావీదు గొల్యాతుని ఏం చేశాడు? చంపేశాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ.
హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా ఈ విధంగా చాలాసార్లు ఈ విధంగా ఉంటాం, కానీ దేవుడు మనల్ని ఏం బలపరచబోతున్నాడు, ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. దావీదు మామూలు వ్యక్తి కాదు. గొర్రెలు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుడు బలపరిచి గొల్యాతుని చంపడానికి దేవుడు శక్తినిచ్చాడు. విసిరింది మాత్రం దావీదే, రాయిని విసిరింది మాత్రం దావీదే, కానీ దాని యొక్క వేగాన్ని పెంచింది మాత్రం దేవుడే. చప్పట్లు కూడా దేవుని మహింపరంగా. హల్లెలూయా. దాని వేగాన్ని పెంచింది మాత్రం దేవుడే. చాలాసార్లు మనం కూడా మనం ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం. నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నేను ఈ పని చేయలేను, నాకు ఇంత శక్తి లేదు, ఇంత బలం లేదని మనం చాలాసార్లు తక్కువగా వేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నీవు హెచ్చించుకొని నువ్వు దేవుని మీద విశ్వాసం పెట్టి నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీ ద్వారా నూతనమైన క్రియలు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంకా దావీదును ఏం చేసి ఇజ్రాయేలుకు రాజుగా చేశాడు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదును దేవుడు ఏం చేశాడు, రాజుగా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత అద్భుతమైన విషయం. ఎప్పుడైతే చూశాడో ప్రజలందరూ ఈ విధంగా గట్టిగా అరుస్తున్నారు, దావీదుకు 10,000 జయజయలు, సౌలుకు 1000 జయజయలు. నిజంగా ఎప్పుడైతే నిజంగా దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడో ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియదేని దేవుని యొక్క దయ మన మీద ఉంటుంది. ఎందుకంటే దావీదు దేవుని కాపరిగా పెట్టుకున్నాడు, అందుకే ఆ జయము. దావీదు దేవుని కాపరిగా పెట్టుకున్నాడు కాబట్టే దేవుడే అతనికి బలాన్ని ఇచ్చాడు, అతని వేగాన్ని పెంచాడు. హల్లెలూయా. ఆ గొల్యాతుని నుదుటిన ఆ రాయిచ్చి పడింది. ఏం చేశాడు, దావీదు పరిగెట్టుకుంటూ వెళ్ళి వరలో ఉన్న కత్తిని తీసుకొని అతని తలని ఏం చేశాడు, తెగ నరికేశాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఎందుకో తెలుసా, దావీదు దేవుని కాపరిగా పెట్టుకుని, ఈరోజు దావీదు మాత్రమే కాదు, ఈరోజు మనం కూడా దేవుని ఏం చేయాలి, కాపరిగా పెట్టు. దేవా నువ్వు నాతోడు రావాలి, నేను వెళ్తున్నా, నువ్వు నా కాపరిగా ఉండయ్యా, నా గృహంలో మీరు ఉండండి, నా కుటుంబంలో ఉండండి, మీరు నా తోడుగా రండి, నేను ఎక్కడ వెళ్తున్నా అక్కడ మీరు రండి అని ఎప్పుడైతే ఆయనను కాపరిగా పెట్టుకుంటే ఆయన తోడే ఉంటాడు. ప్రియదేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, ఎల్లప్పుడూ మనతోనే ఉండే గొప్ప దేవుడు ఆయన. నువ్వెక్కడ వెళ్ళినా నీతోనే నడిచే దేవుడు ఆయన. నిజంగా ఆయనని కాపరిగా పెట్టుకున్నాడు. అందుకే ఇక్కడ రెండో దండం ఏంటి, కాపరి చేతిలో ఉన్న దండము. హల్లెలూయా. నిజంగా ఆ దండం వల్ల ఏం చేస్తుంది, ఆదరించే దండం. ప్రియదేవుని బిడ్డ, గొర్రెలు ఏం చేస్తుంది, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కాపరి ఆ దండంతో దాన్ని ఆదరిస్తాడు. కొన్నిసార్లు కాపరి ఆ గొర్రెలను పట్టుకొని ఏం చేస్తాడు, ఎత్తుకుంటాడు. ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, వాటిని ఏం చేస్తాడు, నూనె ఊసి వాటిని ఆదరిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, సేమ్ అదేవిధంగా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుడు కూడా కాపరిలాగా మళ్ళీ ఏం చేస్తాడు, కాపాడుతూనే ఉంటాడు. నిద్రపోడు కాపరి. గొర్రెలు బాగలేదు లేకపోతే దెబ్బ తగిలిందంటే కాపరి నిద్రపోడు. ఆ గొర్రెను పట్టుకొని ఎత్తుకొని వాటిని రాత్రంతా మేలుకొని దానికి నూనె పోసి దానికి చేసి ఆదరిస్తూనే ఉంటాడు. ప్రియదేవుని బిడ్డ, సేమ్ అదేవిధంగా అంతకన్నా గొప్ప కాపరి ఆయన, మన కాపరి యేసయ్య. ఇంకా అంతకన్నా ఎక్కువగా కాచే ఆయన, కాపాడేవాడు ఆయన. కొనుకక ప్రతి నిత్యము కాపాడే దేవుడు మన దేవుడు. కాబట్టి కాపరి చేతిలో దండము. మూడోదిగా మనం చూసినట్లయితే, మనం చూద్దాం సామెతలు 22వ అధ్యాయము 15వ మాట. సామెతలు, ప్రావర్బ్స్ 22 చాప్టర్ వర్స్ 15. సామెతలు 22వ అధ్యాయము, సామెతలు 22 బాలుని హృదయంలో 15వ మాట. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. ఇక్కడ వానిలో నుండి తోలివేయును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. హల్లెలూయా. మూడో దండం ఏంటో తెలుసా, తండ్రి చేతిలో ఉన్న దండము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మూడోది ఏంటి, ఏ దండము, తండ్రి చేతిలో ఉన్న దండము. ఇక్కడ మనం చూస్తే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును. నిజంగా మనం కొన్నిసార్లు దండం, తండ్రి చేతిలో దండం ఏం చేస్తుందంటే శిక్షిస్తుంది కదా.
చాలాసార్లు బాలులు పిల్లల యొక్క స్వాభావికంగా పిల్లలు ఎట్లుంటారంటే హృదయము వారు మూఢత్వంతో ఉంటారు. చెప్పిన మాట విన్నారు కదా పిల్లలు చూసి అరుస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. వారు స్వాభావికంగా వారు అట్లనే ఉంటారు. అందుకే తండ్రులు ఏం చేయాలంటే వారిని శిక్షించి వారు బెత్తం వాడాలని దేని వాక్యం సెలవిస్తుంది. వాడు నీ పిల్లలు సరిగా ఉండకపోతే అల్లరి చేస్తుంటే వారు సరిగా జీవించకపోతే నువ్వేం చేయాలి? తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఏం చేయాలి? శిక్షించాలి, బెత్తం వాడాలి. ఇక్కడ అంటున్నాడు, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షా దండము దాన్ని వానిలో నుండి తోలివేను. శిక్షించకపోతే వాడు ఏం కాడు? చక్కగా బాగా కాడు. శిక్షా దండము ఖచ్చితంగా నువ్వు వారిని శిక్షిస్తేనే వాడు ఏమవుతాడంట? ఇంకోసారి ఆ తప్పు చేయడు, ఇంకోసారి ఆ పని చేయడు. వాళ్ళు ఎందుకు మనం పిల్లలు కొడతాం? పిల్లలంటే ఇష్టం లేదనా? ఎందుకు మనం పిల్లలు కొడతాం? ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేసి కొన్నిసార్లు కొడుతూ, ఎందుకు అంటే వారు తప్పు చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదని కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతూ ఉంటారు. వారు బాగలేనప్పుడు, వాడు తప్పు పాపం చేసినప్పుడు కూడా కొంతమంది తల్లిదండ్రులు కొడుతూ ఉంటారు. అది మంచిదే. శిక్షా దండము వాడిని ఏం చేస్తుందంట? వానిలో నుండి తోలివేయను. శిక్షా దండము దానిని వానిలో నుండి ఎప్పుడైతే నువ్వు శిక్షిస్తావు వానిలో ఉన్న లేకపోతే అల్లరి పని, లేకపోతే ఆ పాపం ఏదైతే ఉందో అదంతా కూడా ఏమవుతుంది? పోతుంది. నువ్వు శిక్ష వేయకుండా నువ్వు వానిలో నుంచి ఏం కూడా పోదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి తండ్రి చేతిలో ఉన్న దండము ఏం చేస్తుందంట? అల్లరితో ఉన్న పిల్లల్ని శిక్షిస్తుంది. అందుకే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు వారు సహజంగా మొండిగా వారు జీవిస్తుంటారు. కొన్నిసార్లు స్టబ్బన్ ఉంటారు, పిల్లలు స్టబ్బన్గా ఉంటారు. చాలా ఎంత చెప్పినా కొంతమంది పిల్లలు వినరు, అస్సలు వినరు. సండే స్కూల్లో చూస్తుంటాం మన కదా, పిల్లలు అల్లరి చేస్తుంటారు, టీచర్లు ఏం చేయట్లేదు, చర్చిలో కూడా అల్లరి చేస్తూ ఉంటారు. వాక్యం చెప్తున్నాడు, పిల్లలు కదులుతూ ఉంటారు, అక్కడికి పరిగెడుతుంటారు, గట్టిగా కేకలు వేస్తూ అల్లరి చేస్తుంటా. కానీ కొన్నిసార్లు టీచర్లు ఏమి కూడా పట్టించుకోరు. చిన్నపిల్లలు సహజంగా వాళ్ళు అట్లనే ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. కానీ టీచర్లుగా మనం ఏం చేయాలి? వారిని దండించాలి, వారిని చక్కబెట్టాలి. హల్లెలూయా. స్వాభావికంగా వాళ్ళు అట్లనే ఉంటారు, స్టబ్బన్గా ఉంటారు, వినరు, ఎంత చెప్పినా వినరు. అయినా నువ్వేం చేయాలి తెలుసా? వారిని శిక్షించాలి, బెత్తం వాడాలి. వారు తప్పు చేసిన వారిని బెత్తం వాడాలి. హల్లెలూయా. అంటే ప్రియమైన బిడ్డ, వారు ఎప్పుడైతే నువ్వు శిక్షిస్తావో, వారిని బెత్తంతో కొడతావో, శిక్షిస్తావో, ఖచ్చితంగా వాడు ఏమవుతాడు? నెక్స్ట్ ఆ పని చేయడు. హల్లెలూయా. అంటే ప్రియమైన బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక తల్లిగా, తండ్రిగా నీకు కూడా బాధ్యత పెట్టండి. నీ పిల్లలు తప్పు చేసినప్పుడు నువ్వేం చేయాలి? బెత్తాన్ని వాడాలి, శిక్షించాలి. అందుకే తండ్రి చేతిలో దండం ఉంది. కాబట్టి ఆ శిక్షా దండము వాడిని ఏం చేస్తుందంటే దానిని వానిలో నుండి తోలివేయును. నువ్వు శిక్ష వేస్తే వాడిలో నుంచి ఆ భయంకరమైన అల్లరి స్వభావం ఏమవుతుంది? పోతుంది. ఒకరోజు అంటే ఒక తండ్రి తన కొడుకుని ఎంత చెప్పినా వాడు అట్లనే చేస్తున్నాడు, అల్లరి. యవనస్తులు మీకు తెలుసు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఈరోజు యవనస్తులు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినరు. కాలేజ్ స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు, చదువుకోమంటే చదువుకోరు, క్రమశిక్షణగా ఉండమంటే వెళ్ళరు, మందిరానికి రమ్మంటే రారు. చాలా స్టబ్బన్గా చాలామంది ఉన్నారు ఈరోజు యవనస్తులు. అయితే తండ్రి చెప్తున్నాడు కానీ వినట్లేదు. బాగా కొన్నిసార్లు కొట్టేవాడు, కొడుతున్న వాడు మారడం లేదు. బెత్తంతో కర్రతో కొడుతున్నా వాడు ఏం చేయట్లేదు, వినకుండా అట్లనే చేస్తున్నాడు. ఎప్పుడో రాత్రి 1 గంట 2 గంటకు వస్తున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఫ్రెండ్స్తో షికార్లని రాత్రి ఎప్పుడో వస్తున్నాడు. సరిగా తినడం లేదు, తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా వెళ్తున్నాడు. తండ్రి ఎంత కొడుతున్నా, తల్లి ఎంత తిడుతున్నా లెక్క చేయట్లేదు. ఎందుకంటే బాగా అయిపోయాడు, భయంకరమైన మనసు కలిగిపోయాడు, ఎవరి మాట లెక్క చేయట్లేదు. ప్రియమైన బిడ్డ, ఆ విధంగా అంటే ఒకసారి ఏదో తప్పు చేశాడు, ఆ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, కంప్లైంట్ చేస్తుంటే తండ్రిగా చాలా బాధ. నిజమే కదా. తల్లిదండ్రులుగా మన దగ్గరకు వచ్చి మన పిల్లలు ఇట్లా చేశారని వేరే వాళ్ళు చెప్తే ఏమనిపిస్తుంది? చాలా బాధ. ఎందుకంటే ఇంతగా కని పెంచి వాడిని పెద్ద చేస్తే వాడు ఇట్లా అయిపోయాడని బాధ.
అయితే తండ్రి కూడా చాలా బాధపడుతున్నాడు. ఏం చేయాలి, ఎంత కొట్టినా వాడు ఏం చేయాలి, మారడం లేదు. సరే అని ఇంకా బెల్ట్ తీసుకున్నాడు. వాడు వచ్చాడు ఇంటికి, ఎప్పుడో అర్ధరాత్రిలో వచ్చాడు, బాగా తాగి వచ్చాడు వాడు. ఈరోజు ఎట్లున్నారంటే రాత్రి ఎప్పుడో వస్తున్నారు, తాగేసి రకరకాల బంధకాల చేత వస్తున్నారు. అయితే ఆ వ్యక్తి కూడా రాత్రి తాగి ఎప్పుడు మధ్యరాత్రిలో వస్తే మా తల్లిదండ్రులు నిద్రపోతుంటారు కాబట్టి వెళ్ళొచ్చు, రూమ్లోకి వెళ్ళొచ్చు అనుకున్నాడేమో అని అర్ధరాత్రిలో వచ్చాడు. తలుపు తడితే తల్లి తీసింది. తలుపు తీయగానే వచ్చాడు, లోపలికి వచ్చాడు, రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళగానే వెనక నుంచి తండ్రి పోయాడు. ఒక బెల్ట్ తీసుకున్నాడు తండ్రి, తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఆయన లోపలికి పోగానే తండ్రి కూడా వాళ్ళ డాడీ కూడా లోపలికి పోగానే డోర్ వేసేసి క్లోజ్ చేశాడు. చూస్తే ఈ కొడుకు చూస్తున్నాడు, తాగాడు, మత్తులో ఉన్నాడు. చూస్తుంటే బాధ అనిపిస్తుంది తండ్రికి. ఇక ఏమి చేయదు, ఎన్నిసార్లు కొట్టినా అట్లా అదే పరిస్థితి. బెల్ట్ తీసుకున్నాడు. బెల్ట్ తీసుకొని తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. బెల్ట్ తీసుకో అన్నాడు. వణుకుతున్నాడు. ఎవరు ఇంకా నన్ను కొడతాడు కదా, ప్రతిసారి నన్నే కొట్టేదని అంగి షర్ట్ ఇప్పేసి వెనక తిరిగినాడు. ఇంకెట్లా మా డాడీ కొడతాడు నన్ను అని అతను రొటీన్కి మామూలుగా అయింది, అందుకే కొట్టని అని మామూలుగా నిలబడుకున్నాడు. సరే అని ఆ తండ్రి ఏం చేశాడు, ఈ బెల్ట్ నువ్వు తీసుకో, నిన్ను నేను కొట్టడానికి కాదు వచ్చింది, నువ్వు ఈ బెల్ట్ తీసుకో అని షర్ట్ని ఇప్పేసి వెనక తిరిగి నిలబడుకున్నాడు. వీపు చూపిస్తూ నిలబడ్డాడు. ఎప్పుడైతే నిన్ను పెంచడం నాకు చేత కాలేదు, నువ్వు ఇంత భయంకరం కావడానికి కారణం ఏంటి, నేనే. నా పెంపకం సరిగలేదు కాబట్టి నేను ఎన్నిసార్లు కొట్టినా అట్లే ఉన్నావు. కానీ నా పెంచే విధానం సరిగా తెలియదు, పెంచే విధానం నాకు సరిగా రాదు, చేయలేదు, పెంచే విధానం లేదు కాబట్టి, సరిగా లేదు కాబట్టి నేను తప్పు చేశాను. కాబట్టి ఈరోజు నువ్వు నన్ను కొట్టు, నీకు ఇష్టం వచ్చినట్లు కొట్టు అని వీపుని చూపిస్తూ నిలబడ్డాడు. ఎప్పుడైతే అది చూస్తున్నాడో ఆ కొడుకు బాగా తాగాడు, మత్తంతా దిగిపోయింది. ఎందుకంటే తండ్రి ఏం చేస్తున్నాడు, కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను కొట్టురా, పెంచే విధానం నాకు తెలియలేదు, పెంచే విధానం నాకు చేత రాలేదు కాబట్టి నువ్వు నన్ను కొట్టు అని చూపించగానే తండ్రి ఆ కొడుకు ఏం చేస్తున్నాడు, కన్నీళ్ళు కారుతూ ఇంకా అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంతగా బాధపడుతున్నాడే అని. ఆయన ఆ రాత్రి ఏం చేస్తాడంటే అతడు మనసు మార్చుకున్నాడు. ప్రియదేని బిడ్డ కన్నీళ్ళు కారుస్తూ ఆ బెల్ట్ అడబడేసి, అయ్యా నా డాడీ నన్ను క్షమించు డాడీ, నన్ను ఎప్పుడు ఈ పని చేయను, ఎప్పుడు ఇలాంటి పని చేయను, ఎప్పుడు నేను తాగను, ఎక్కడికి ఫ్రెండ్స్తో నేను ఫ్రెండ్షిప్ చేయనని గట్టిగా అరుచుకుంటూ తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేని బిడ్డ చాలామంది తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుతున్నారంటే ఎంత బాధపడుతున్నారు. సరిగా పెంపకం సరిగా లేదండి కాదు, వారికి ముఖ్యంగా ఏం లేదంటే దేవుడు లేడు. దేవుడు ఉంటే ఆటోమేటిక్గా వారు ఏమవుతారు, దేవుని సన్నిధికి వస్తారు. ఇలోక సంబంధమైన పనులు వారు చేయరు. ఇది ఎట్లున్నారంటే భయంకరమైన పనులు భయంకరమైన పనులు చేస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ, తండ్రి చేతిలో దండము, తండ్రి శిక్షాదండం ఏం చేస్తుందంట, దానిని వానిలో నుండి తోలివేరు. శిక్షిస్తే ఖచ్చితంగా వాడు ఏమవుతాడు, బాగుతాడు. ఎంతమంది మీ సన్నిధికి వచ్చినారో వారందరినీ పేరు మీరు దీవించండి, ఆశీర్వదించి తండ్రి మీ కృపను అనుగ్రహించి వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి. అయ్యా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు అత్యధికంగా ఆశీర్వదించండి. మీ ఆత్మచేత నింపిన లైవ్లో వీక్షణ వారితో మీరు సన్నిధించండి. అయ్యా రాలేక ఎంతమంది ఉంటున్నారు ఇళ్ళలో కూర్చొని లైవ్ చూసి వారి జీవితాల్లో కూడా మీరు కృపను అనుగ్రహించండి. మీ ఆశీర్వాదాల చేత ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించండి. ఆయన మీ కార్యాన్ని మీరు జరిగించమని, వెళ్తూ మీరు సన్నదించండి. నాయన మీ కృప చూపించమని, మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆకాశమందు